మనం తినే మెతుకు మీద మన పేరు రాసి పెట్టి ఉంటుందంట. అది నిజమేనండి. ఎందుకంటే ఈరోజు నేను పొద్దున్నే వంట అంతా చేసుకొని పని అంతా అయిపోయిన తర్వాత టీవీ చూస్తూ కూర్చుంటే సడన్గా నా ఫ్రెండ్ కాల్ చేసి ఈరోజు మా ఇంటి పక్కన అయ్యప్ప పూజ పెట్టుకున్నారు, వస్తావా అని అంది. పూజ అని చెప్పినప్పుడు వెళ్ళకుండా ఉంటామా? ఎవరైనా సరే అయ్యప్ప పూజ అని చెప్పినప్పుడు పిలవకపోయినా మీకు కూడా దగ్గరలో ఎక్కడ జరిగినా కూడా మిస్ అవ్వకుండా వెళ్ళండి. అంత బాగుంటుంది. స్వాములందరూ కలిసి పాడే పాటలు ఎంత చక్కగా ఉంటాయి అంటే ఎవరైనా సరే మర్చిపోవాల్సిందే. పూజ జరిగిన తర్వాత స్వాములందరూ కలిసి భిక్ష చేసిన తర్వాత స్వాములందరికీ పాద పూజ జరిగింది. అది ఎలాగా అంటే స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం అంటూ వచ్చిన 150 మంది స్వాముల పాదాలకు నమస్కరించుకొని వాళ్ళిచ్చిన విభూతిని నుదుట పెట్టుకొని వాళ్ళు పెట్టిన భిక్షను నేను కూడా స్వీకరించి తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చాను. ఇదంతా నా ఫ్రెండ్ సరస్వతి పిలవటం వల్ల నాకు ఈ పుణ్యం దక్కింది. థ్యాంక్ యూ సరస్వతి. ఓకే, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.